హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేమో. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా మన ఛానల్లో రీసెంట్ గా టాప్ ఆల్ టీమ్స్ యొక్క ఓపెనర్స్ వీడియో అయితే చేశాం. ఆ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళ పార్ట్నర్షిప్స్ రన్స్ ఎన్నో కింద కామెంట్ చేయండి అని అడిగా. జస్ట్ ఆ క్వశ్చన్ కి 2 కామెంట్స్ మాత్రమే వచ్చాయి. ఆ ఇద్దరిలో ఆకాష్ చారి అనే బ్రదర్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో కంగ్రాట్స్ టు ఆకాష్ చారి బ్రదర్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే టోటల్ ఆల్ ఐపీఎల్ సీజన్స్ లో ఏ టీం లోయెస్ట్ స్కోర్ ని డిఫైన్ చేసుకుందో చెప్పండి. ఇప్పటి వరకు ఐపీఎల్ లో చాలా టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ చాలా తక్కువ స్కోర్ ని చేస్తూనే అండ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా మ్యాచెస్ లోనే చూసాం. సో ఇది చెప్పడం కొంచెం కష్టమని అనుకుంటున్నా. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పే వారి నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తా. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనమైతే అన్ని టీమ్స్ యొక్క టాప్ 4 ప్యూర్ బౌలర్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఆప్షన్ తర్వాత ప్రతి టీం యొక్క బౌలింగ్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ టీంలో స్టార్ బౌలర్స్ ఉన్నారు అండ్ ఏ టీం చాలా ఎక్స్పీరియన్స్ గా ఉంది అండ్ ఏ టీం చాలా వీక్ గా ఉందో ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ గా ఈ వీడియోలో అయితే నేను ఏ టీం యొక్క ఆల్రౌండర్ గురించి అయితే మాట్లాడట్లేదు. జస్ట్ ఆ టీం ఉన్న ప్యూర్ బౌలర్స్ గురించి మాట్లాడుతున్నామా. ఇంకా చూసుకుంటే మన ఫస్ట్ టీమ్ గా పంజాబ్ కింగ్స్ లో ఉన్న టాప్ 4 ప్యూర్ బౌలర్స్ ఏంటో చూస్తే వాళ్ళ టీం కాంబినేషన్స్ అయితే అస్సలు చేంజ్ కాలే. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ టైం ఫైనలిస్ట్. వాళ్ళ టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో బాగా సెట్ అయ్యారు. సో అందుకే టీం అయితే అస్సలు చేంజ్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్ గా హర్షదీప్ సింగ్ అండ్ సెకండ్ ప్లేయర్ గా మార్కో ఎన్సన్. ఇంకా వీళ్ళిద్దరు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. అది ఐపీఎల్ అయినావని లేదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అయినావని ప్రతి ఒక్క మ్యాచెస్ లో ఆధార కొడుతున్నారు. మెయిన్ గా మార్కో ఎన్సన్ అయితే రీసెంట్ గా ఉన్న ఫామ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అటు సైడ్ బ్యాటింగ్ అండ్ ఇటు సైడ్ బౌలింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఆధార కొడుతున్నాడు. సో ఇదే కాంబినేషన్ తో మళ్ళా రాబోతున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా పంజాబ్ కింగ్స్. ఇంకా వాళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చిన ఫస్ట్ ప్లేయర్ గా చహల్ అండ్ సెకండ్ ప్లేయర్ గా హర్ప్రీత్ బార్. ఇంకా ఈ ప్లేయర్స్ ని చూశాక వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఐపీఎల్ కి మళ్ళీ వీళ్ళ బౌలింగ్ అటాక్ తో ఇంకా స్ట్రాంగ్ గా రాబోతున్నారు ఈసారి. ఇంకా మన సెకండ్ టీమ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా లాస్ట్ టైం ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు బ్యాటింగ్ లోనే, బౌలింగ్ లో మాత్రం బాగా సెట్ అయింది. కొన్ని మ్యాచెస్ అయితే మిచెల్ స్టార్క్ గెలిపించాడు కూడా. సో ఈసారి కూడా అదే కాంబినేషన్ తో మళ్ళా రాబోతున్నారు. బట్ ఒక చేంజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అయింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఇంకా వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, అక్యూబ్ నబీ అంటే టీ నటరాజన్. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇంకా ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తుంది. మిచెల్ స్టార్క్ ఏ సీజన్ ఎలా ఆడతాడో తెలియదు. బట్ తను ఆడిన మ్యాచ్ మాత్రం వన్ సైడ్ చేస్తాడు మా ప్రతిసారి. అండ్ టీ నటరాజన్ కూడా ఇంజరీతో వస్తున్నాడు. చూడాలి మరి నెక్స్ట్ సీజన్ ప్రతి ఒక్క మ్యాచ్ ఆడతాడా లేదా. ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది ప్రస్తుతానికి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తన మీద చాలా నమ్మకం పెట్టుకొని నెక్స్ట్ సీజన్ ప్రతి ఒక్క మ్యాచ్ ఆడతారని చెప్తున్నారు. చూడాలి మరి తనైతే ఇంజరీ తర్వాత ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాల్సిందే. అండ్ కమింగ్ టు వాళ్ళ ఇంపార్టెంట్ అండ్ న్యూ బౌలర్ విషయానికి వస్తే అక్యూబ్ నబీ అయితే సీనియర్ ప్లేయరేనా. అతనైతే ఐపీఎల్లో రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ సీజన్లోనే తను ఎలా ఆడతాడని ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో. ఇంకా వాళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మన అందరం ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూస్తూనే ఉన్నాం. సో ఐపీఎల్ లో తనకు మించిన స్పిన్నర్ అయితే లేరు. వీళ్ళ దగ్గర కూడా ఒక డీసెంట్ బౌలింగ్ అటాక్ ఉందని చెప్పొచ్చు. ఒకవేళ అక్యూబ్ నబీ అండ్ టీ నటరాజన్ ఇద్దరు మిస్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ కి. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్యూర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ గుజరాత్ టైటన్స్. ఇంకా ఈ టీం విషయానికి వస్తే లాస్ట్ టైం అయితే అన్ని లీగ్ మ్యాచెస్ లో బ్యాటింగ్ లో అవని అండ్ బౌలింగ్ లో అవని ఏ డిపార్ట్మెంట్ అదరగొట్టి వెళ్ళింది. కమింగ్ టు ప్లే ఆఫ్ అక్కడైతే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ డిసప్పాయింట్ చేసింది. అండ్ బ్యాటింగ్ లో కూడా వాళ్ళ ఓపెనర్స్ ఆడడం వల్ల అండ్ ప్లే ఆఫ్స్ లో అయితే అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది వాళ్ళ బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో కూడా. సేమ్ మళ్ళీ ఈ సీజన్ లో కూడా అదే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళ ప్యూర్ బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్ గా మొహమ్మద్ సిరాజ్. తనైతే ప్రస్తుతానికి ఇండియన్ క్రికెట్ కి చాలా దూరంగా ఉన్నాడు. తనకైతే ఇండియన్ టీం టెస్ట్ మ్యాచ్లకే పరిమితం చేసింది కాబట్టి ఇప్పుడైతే ఇండియన్ జెర్సీలో చూడట్లే. బట్ తను ఆడుతున్న డొమెస్టిక్ లీగ్స్ లో అయితే అద్దరు కొడుతున్నాడు మా. ఐపీఎల్ కి మళ్ళీ అదే ఫామ్ తో పక్కగా రాబోతున్నాడు. ఇంకా సెకండ్ ప్లేయర్ గా ప్రసిద్ కృష్ణ, ఇంకా థర్డ్ ప్లేయర్ గా రబాడా, ఇంకా ఫోర్త్ స్పిన్ బౌలర్ గా రవికిషోర్ అయితే ఉండబోతున్నాడు. వీళ్ళ టీంలో కూడా ఒక టీ20 బెస్ట్ బౌలర్స్ ఏ ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఈ మెయిన్ గా ఈ టీంలో ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిన విషయం ఏంటంటే ప్రసిద్ కృష్ణ కూడా మళ్ళీ సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే బౌలింగ్ చేయగలరా అనేది డౌట్. రబాడా కూడా ప్రస్తుతానికి చాలా ఇంజురీస్ తో బాధపడుతున్నాడు. మళ్ళీ ఐపీఎల్ సమయానికి తనైతే ఫుల్ ఫిట్ గా ఉంటాడనేదే క్వశ్చన్ మార్క్. దీని మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఫోర్త్ టీమ్ గా రాజస్థాన్ రాయల్స్. ఇంకా ఈ టీం విషయానికి వస్తే లాస్ట్ సీజన్ ఐపీఎల్ అయితే తన బౌలింగ్ యూనిట్ నుంచి అయితే చాలా ప్రాబ్లమ్స్ చూసాం. మెయిన్ గా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ అయితే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ టార్గెట్ చేసి మరీ కొట్టారు. సో తన నుంచి అయితే బెస్ట్ కంబ్యాక్ చూడాల్సిందే ఈ సీజన్ లో. అండ్ కమింగ్ టు సందీప్ శర్మ, తనైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్. మరి ఈ సీజన్ కూడా అంతే మంచి ఫామ్ లో ఉంటాడా. తన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. చూడాలి మరి తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి ఈ సీజన్ కింద రాజస్థాన్ రాయల్స్ నుంచి బెస్ట్ బౌలర్ గా ఉంటాడా లేదా.
ఇంకా వాళ్ళ లాస్ట్ ఇయర్ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందంటే అది స్పిన్ డిపార్ట్మెంట్‌లోనే. అందుకే ఈసారి ఎస్ఆర్‌హెచ్‌తో మరి పోటీ పడి రవి బిష్ణోయ్‌ని అయితే దక్కించుకుంది. లోకల్ బాయ్ అయిన రవి బిష్ణోయ్ మళ్ళా ఆర్ఆర్‌కి ఆడడం చాలా గ్రేట్ అనిపిస్తుంది తనకు కూడా. మరి చూడాలి లాస్ట్ ఇయర్ అయితే రవి బిష్ణోయ్ కూడా వన్ ఆఫ్ ది ఎక్స్‌పెన్సివ్ ప్లేయరే. లాస్ట్ సీజన్స్ అయితే రాయల్స్ అయితే చాలా కష్టపడింది స్పిన్ యూనిట్‌లో. మరి రవి బిష్ణోయ్ అవన్నీ తీరుస్తాడా? ఇంకా వాళ్ళ ఫోర్త్ అండ్ ఫాస్ట్ బౌలర్‌గా తుషార్ దేశపాండే. వీళ్ళందరూ కలిసి రాజస్థాన్ రాయల్స్‌కి బెస్ట్ బౌలింగ్ యూనిట్‌గా మారి మ్యాచెస్‌ని గెలుస్తారా? లేదంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్‌మెంటే మొత్తం నమ్మకం పెట్టుకోవాలా అనేది ఐపీఎల్ స్టార్ట్ అయినాక చూద్దాం. ఇంకా మన ఫిఫ్త్ టీమ్‌గా ముంబై ఇండియన్స్. ఇంకా ఈ టీం విషయానికొస్తే లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మ్యాచెస్ బ్యాటింగ్‌తో అయితే కొన్ని మ్యాచెస్ బౌలింగ్‌తో గెలిచారు. ప్రతి సీజన్ వీళ్ళ బౌలింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుంది. ఈ సీజన్ కూడా లాస్ట్ ఇయర్ కాంబినేషన్స్‌తో మళ్ళా వస్తున్నారు. ఇంకా వీళ్ళ టాప్ బౌలింగ్ యూనిట్ విషయానికొస్తే ఫస్ట్ ప్లేయర్‌గా జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా గురించి అయితే చెప్పుకోవసరం లేదు మావ. తనైతే ఫిట్‌గా ఉంటే సరిపోతుంది. ఏ సిట్యుయేషన్ అయినా వికెట్ తీసి చూపిస్తాడు. తనైతే నెంబర్ 1 బౌలర్‌గా ఉండబోతున్నాడు ఈ ఐపీఎల్‌లోనే అండ్ ముంబై ఇండియన్స్‌కి కూడా. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా ట్రెంట్ బౌల్ట్. ఇంకా ప్రస్తుతానికి ట్రెంట్ బౌల్ట్ కూడా చాలా లీగ్సే ఆడుతున్నాడు. ఇంకా ఈ ప్లేయర్ నుంచి కూడా అంత ఎక్స్ట్రార్డినరీ ఫామ్ అయితే చూడట్లే. జస్ట్ ఒక డీసెంట్ ఫామ్ 4 ఓవర్స్‌కి 40 రన్స్ అలా ఇస్తున్నాడు ప్రతి మ్యాచెస్‌లో. మరి నెక్స్ట్ ఐపీఎల్‌లో తన నుంచి గ్రేట్ ఫామ్ మళ్ళా చూస్తాం. బట్ ముంబై ఇండియన్స్ తరపున ఎప్పుడు ఆడినా తనైతే బెస్ట్ ఇస్తాడు అండ్ ఆల్సో చాలా మ్యాచెస్‌ని అయితే గెలిపించాడని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్ తరపున. నెక్స్ట్ ఇయర్ కూడా అదే పని చేస్తాడా లేదా? ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్ విషయానికి వస్తే దీపక్ చహర్. ఇలా ముగ్గురు అయితే బెస్ట్ బౌలింగ్ యూనిట్ ఉండబోతున్నారు ముంబై ఇండియన్స్ కి. ఇంకా ఫోర్త్ ప్లేయర్ గా మిచెల్ స్టాంట్నర్. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కి రావడానికి కారణం కూడా మిచెల్ స్టాంట్నర్ అని కూడా చెప్పొచ్చు మా. ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో తన నుంచి బెస్ట్ బౌలింగ్ చూసాం లాస్ట్ ఇయర్. అదే ఫామ్ తో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రాబోతున్నాడు. ఇది ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ యూనిట్. కమింగ్ టు నెక్స్ట్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం అయితే ప్రతి సీజన్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూనే వస్తుంది. వీళ్ళు తీసుకున్న బౌలర్స్ అందరూ ఇంజురీ కారణం వల్ల ప్రతిసారి మ్యాచెస్ నుంచి అయితే దూరం అవుతారు. మరి ఈ సీజన్ కూడా అలాంటి ప్రాబ్లమ్ తో ఉంటుందా లేదంటే వాళ్ళ బౌలర్స్ అందరూ ఫిట్ గా ఉండి మ్యాచెస్ ఆడతారా అనేది చూడాలి. ఇంకా వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు ట్రేడ్ చేసుకున్న ఫస్ట్ ప్లేయర్ మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమి అయితే ఎటువంటి మ్యాచెస్ ఆడకుండా తనైతే ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. మరి టీ20లో తనైతే ఎంతవరకు రాణించగలడు అనేది చూడాలి. ఇంకా సెకండ్ ప్లేయర్ గా ఆవిష్ ఖాన్. ఇంకా థర్డ్ ప్లేయర్ గా మయాంక్ యాదవ్ అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ ప్లేయర్ గా దిగ్వేష్ రాఠీ. దిగ్వేష్ రాఠీ అయితే లాస్ట్ ఇయర్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి తన దగ్గర నుంచి. మరి సెకండ్ సీజన్ కూడా అంత బెస్ట్ ఫామ్ చూపించగలడు అనేది డౌట్. చూడాలి మరి తన దగ్గర నుంచి ఎంత బెస్ట్ ఫామ్ చూస్తామో ఈ సీజన్. ఇంకా మన నెక్స్ట్ టీం కేకేఆర్. కేకేఆర్ అయితే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం సాలిడ్ గా తయారు చేసుకుంది. మెయిన్ గా ఆప్షన్ లో తీసుకున్న పతి రాణా, వాళ్ళ దగ్గర ఉన్న ప్యూర్ బౌలర్స్ లైక్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే సాలిడ్ గా తయారైంది మామ ఈ సీజన్ కోసం. చూడాలి వీళ్ళందరూ కలిసి మ్యాచెస్ ని గెలిపించగలరో లేదో. ఇంకా మన నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ మళ్ళీ అదే బౌలింగ్ సెటప్ తో ఈ ఇయర్ కూడా రాబోతుంది. వాళ్ళ ప్లేయర్స్ అయితే అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆర్సీబీ టీం కి. ఇంకా ముందుగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేయర్ గా భువనేశ్వర్ కుమార్ అండ్ సెకండ్ ప్లేయర్ గా జాస్ హెజల్వుడ్ అండ్ థర్డ్ ప్లేయర్ గా అయితే మంగేష్ యాదవ్ అని పెడుతున్నాను నేను. థర్డ్ ప్లేయర్ గా మంగేష్ యాదవ్ ఎందుకు పెట్టామా అంటే ఆల్రెడీ ఆర్సీబీ యొక్క బెస్ట్ బౌలర్ అయిన ఎస్ దయాల్ అయితే కొన్ని కేసెస్ ద్వారా తనైతే ప్రస్తుతానికి ఏ క్రికెట్ అయితే ఆడట్లే. ఇప్పటి వరకు అయితే ఇంకా అఫీషియల్ న్యూస్ రాలే గానీ తనైతే మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఆడడం కొంచెం కష్టమే. తనైతే కొన్ని కేసెస్ లో ఇరుక్కున్నాడు. బట్ అది నిజమో అబద్ధమో ఇంకా తెలియదు. బట్ మాక్సిమం దానికైతే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయంట మా. అదే గానీ నిజమైతే తనైతే పక్కాగా జైలుకి వెళ్లాల్సిందే. దీని గురించి ఇంకా మనకు పూర్తిగా తెలియదు కాబట్టి తను ఎలాంటోడో ఇప్పుడే మాట్లాడుకోవడం కరెక్ట్ అయితే కాదు. ఇంకా ఇదంతా పక్కనెడితే తన గురించి అయితే ఒక బ్యాకప్ ప్లేయర్స్ గా మంగేష్ యాదవ్ అండ్ ఉమేష్ యాదవ్ అయితే ఉన్నారు. ఇందులో అయితే న్యూ టాలెంట్ అయిన మంగేష్ యాదవ్ అయితే ఆర్సీబీ ట్రై చేయొచ్చు. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్రేయస్ శర్మ. బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. బట్ జాస్ హెజల్వుడ్ అప్పటికి ఇంకా ఫుల్ ఫిట్ గా ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది ఆర్సీబీ టీం. ఇంకా మన నెక్స్ట్ టీం సిఎస్కే గురించి అయితే మాట్లాడుకుందాం. సిఎస్కే బౌలింగ్ యూనిట్ చూశాక ఈసారి వాళ్ళ బౌలింగ్ లో చాలా కష్టాలు పడతారేమో అనిపిస్తుంది. వాళ్ళ టాప్ బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, అన్షుల్ కాంబోజ్ ఇలాంటి బౌలింగ్ తో ఐపీఎల్ 2026 వెళ్ళడం అంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు సిఎస్కే టీం కి. ఎందుకంటే ఇప్పుడున్న బ్యాటర్స్ ఎలా ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి చూస్తున్నాం. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో ఇలాంటి బౌలింగ్ యూనిట్ తో వెళ్తే కొంచెం కష్టమే అని చెప్పాలి సిఎస్కే టీం కి. బట్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ ఇయర్ కూడా. మెయిన్ గా నూర్ అహ్మద్ నుంచి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి సిఎస్కే టీం కి. మరి చూద్దాం ఈ కాంబినేషన్స్ తో సిఎస్కే టీం ఎలా మ్యాచెస్ గెలుస్తారో. ఇంకా మన ఫైనల్ అండ్ లాస్ట్ టీమ్ గా ఎస్ఆర్హెచ్ టీం లో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మంచి ప్లానింగ్స్ తో వస్తేనే మ్యాచెస్ గెలవగలరు. మెయిన్ గా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్ వీళ్ళ ముగ్గురికి ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యాచెస్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించాలి వీళ్ళు ముగ్గురు. అండ్ కమింగ్ టు స్పిన్ బౌలింగ్ లో హర్ష్ డూబెల్ లాంటి బౌలర్స్ అయితే ఉన్నారు. మరి చూడాలి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఎలా మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తుందో లేదంటే వాళ్ళ బ్యాటింగ్ నే నమ్ముతారా చూడాల్సిందే. ఇది ఆల్ టీమ్స్ యొక్క బౌలింగ్ లిస్ట్. ఇందులో ఏ టీం బౌలింగ్ యూనిట్ నచ్చింది